నేను నా జీవితాన్ని భగవంతుని ప్రేమలో నింపుగా చేసుకుంటున్నాను. బాబా ప్రేమలో పూర్తిగా లీనమవుతున్నాను. బాబా స్మృతిలో మన్మనాభవ స్థితిలో స్థితి అయి ఉన్నాను. ఇలా చాలా లోతుగా అనుభవం చేస్తున్నాను. ఈ శరీరం యొక్క స్మృతిని పూర్తిగా విస్మరించి ఎవ్వరి స్మృతి రాకుండా బాబా ప్రేమలో లీనమయ్యాను. ఈ ప్రపంచము ఈ ప్రపంచాన్ని పూర్తిగా మరచి పైకి వెళుతున్నాను. పరంధామానికి వెళుతూ ఉన్నాను. ఇదే నా నివాస స్థానము, నా అసలైన ఇల్లు.
నా ప్రియమైన ఇల్లు. ఇక్కడ చాలా అపారమైనటువంటి శాంతియే శాంతి. ఇక్కడ కేవలం నేను, నా బాబా నేను బిందు, బాబా బిందు. కేవలం నేను, నా బాబా కేవలం నేను, నా బాబా ఇలాంటి శాంతి స్థితిలో స్థితి అయి శాంతి యొక్క బలాన్ని జమ చేసుకుంటూ ఉన్నాను. ఈ శాంతి యొక్క బలమే నన్ను విజయిగా చేస్తున్నది. నేను శాంతి స్వరూపం. బాబా శాంతి సాగరుడు. నా ఇల్లు శాంతిధామం. ఈ శాంతి శక్తి మొదట స్వయం మనస్సులోని సూక్ష్మాతి సూక్ష్మమైన అలజడులను కూడా సమాప్తి చేస్తున్నది. మనస్సిప్పుడు పూర్తిగా క్లీన్గా క్లియర్గా అయినది.
బిందు బాబా సమానంగా నేను ఒక బిందువుగా అయ్యాను. కేవలం నేనొక బిందువుగా ఉన్నాను. కేవలం నేనొక బిందువుగా ఉన్నాను. సంకల్పాలకి బిందు, పూర్తిగా ఈ బిందు స్థితిని అనుభవం చేస్తున్నాను.
నెమ్మది నెమ్మదిగా ఈ శాంతి ప్రపంచం నుండి సూక్ష్మలోకానికి, అవ్యక్త ప్రపంచానికి వెళ్తున్నాను. అవ్యక్త ప్రపంచంలో అవ్యక్త స్థితిలో స్థితి అయి ఉన్నాను. బ్రహ్మా బాబా సన్ముఖంలో ఉన్నాను. బ్రహ్మా బాబా నుండి అవ్యక్త స్థితిని అనుభవం చేస్తున్నాను. బ్రహ్మా బాబా నుండి ప్రకాశవంతమైన కిరణాలు నా చుట్టూ వ్యాపించి ఉన్నాయి. బాబా నా పైన విశ్వ కళ్యాణం చేసే బాధ్యత కిరీటాన్ని మరియు బాబ్దాదా హృదయ సింహాసనాన్ని నిరంతరము స్థిరంగా ఉంచే నిరంతర స్వతహా యోగి భవ అనే వరదానాన్నిచ్చారు. ఇప్పుడు నాకు ఎలాంటి శ్రమ అనే మాటే లేదు. ఒకటి బాబాతో చాలా సమీప సంబంధము, ఇంకొకటి బాబా నుండి తరగనటువంటి ప్రాప్తులు. ఈ ప్రాప్తులే నన్ను బాబా స్మృతిలో సంపూర్ణంగా నిమగ్నం చేస్తున్నాయి. ఈ స్థూల లోకంలో నేను
దేవీ దేవతగా జన్మ తీసుకుంటున్నాను. ఈ స్థూల లోకంలో నేను దేవీ దేవతా పాత్రను అభినయిస్తాను. ఆహా, ఎంతటి అద్భుతంగా ఉన్నది ఈ సతో ప్రధాన ప్రపంచంలో, సతో ప్రధాన శరీరంలో నేను జన్మ తీసుకుంటున్నాను. ఈ ప్రపంచం ఎంత సుందరంగా ఉన్నది. ఎంత సమృద్ధిగా ఉన్నది. ఎంత సుఖంగా ఉన్నది. ఎంతటి ఆనందంగా ఉన్నది. మనస్సు పులకరిస్తూ ఉన్నది. ఆనందమవుతూ ఉన్నది.
నేను ఈ సత్యయుగం నుండి పాత్రను అభినయిస్తూ ఇప్పుడు సంగమ యుగానికి చేరుకున్నాను. నేను మస్తకం మధ్యలో విరాజమానమైన ఆత్మను, బంధనముక్త ఆత్మను, నాకు ఎలాంటి బంధన లేదు, ఎలాంటి అలజడి లేదు. మస్తకం మధ్యలో మెరిసేటటువంటి నక్షత్రాన్ని, దివ్య జ్యోతిని నేను నా శక్తిని అనుభవం చేస్తున్నాను. నా సంబంధం కేవలం ఒక్క శివ బాబాతోని. బాబా నుండి లభించే శక్తి ఆత్మలో ఇమిడిపోతూ ఉన్నది. నేను ఈ లోతైన శక్తితో దేహము, దేహ సంబంధాలు, వస్తు వైభవాలు, పదార్థాలు, ఏ ఆకర్షణ లేకుండా పైకి ఎగురుతూ ఉన్నాను. నేను ఆనందం యొక్క ఫరిస్తాగా అయి సూక్ష్మ లోకానికి వెళుతున్నాను. పూర్తిగా తేలికగా ఉన్నాను. ప్రకాశమే ప్రకాశము. నేను ఫరిస్తా, ఖుషీగా, ఆనందంతో నింపుగా అయ్యి ప్రకాశవంతమైన డ్రెస్సుతో
సూక్ష్మవతనానికి, సూక్ష్మ లోకానికి వెళ్తున్నాను. ఇక్కడ ఏ ధ్వని లేదు, ఏ అలజడి లేదు, ఏ నెగిటివిటీ లేదు. ఇక్కడ పూర్తిగా తెల్లగా ప్రకాశమే ప్రకాశము. నేను ఆనంద ఫరిస్తా, ఖుషీ ఫరిస్తాను, ప్రకాశ ఫరిస్తాను. సూక్ష్మలోకంలో స్థితి అయి ఉన్నాను. నేను స్వయాన్ని ప్రకాశవంతంగా అనుభవం చేస్తున్నాను. బాబా సన్ముఖంలో ఉన్నాను. బాబా మస్తకం నుండి నయనాల నుండి ఖుషి, ఆనందం, ప్రకాశం యొక్క కిరణాలు నాపై పడుతూ నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. ఆనందమే ఆనందం. నేను ఆనందంతో నింపుగా ఉన్నాను. భర్పూర్గా ఉన్నాను. సంపన్నంగా ఉన్నాను. నేను డబల్ లైట్ ఫరిస్తాను. ఆనంద ఫరిస్తాను. నేను ఈ ప్రకాశ శరీరాన్ని వదిలి నేను ఆత్మ పరంధామానికి వెళ్తున్నాను.
ఇక్కడ నేను బిందు, బాబా బిందు. నేను బిందు, బాబా బిందు. నేను నా బాబా, మరెవ్వరూ లేరు. ఇదే నా అసలైన స్వరూపం, నా అనాది స్వరూపం. పాయింట్ ఆఫ్ లైట్. నేను దివ్య నక్షత్రాన్ని. ఇక్కడ ఎలాంటి కదలిక లేదు, ఎలాంటి అలజడి లేదు. నేను బిందు, బాబా బిందు. ఈ బీజరూప స్థితి వికర్మలను వినాశనం చేసుకోవటానికి శక్తిశాలి స్థితి అయినది. ఈ స్థితి నుండి అన్ని వికర్మలు సమాప్తి అవుతున్నాయి. అన్ని పాపాలు భస్మమవుతున్నాయి. అనేక జన్మల యొక్క బరువును దించుకుని సమాప్తి చేసుకుని జ్వాలా రూప స్థితిలో స్థితి అయి ఉన్నాను. నేను నా బాబా. ఇదే జ్వాలా రూప స్థితి. నా నుండి వెలువడే కిరణాలు
పూర్తి వృక్షమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. పూర్తి విశ్వంలోని ప్రతి ఒక్క ఆత్మకి, ప్రతి ఒక్క ఆకుకి చేరుకుంటున్నది. నేను పూర్వజ ఆత్మను. నేను విశ్వానికి ఆధారమూర్తి, ఉద్ధారమూర్తి ఆత్మను నేను. ఈ స్వరూపంలో నేను స్థితి అయి ఉన్నాను.
బాబా తప్పించి ఏ స్మృతి లేదు. నేను బిందు, బాబా బిందు. నా బాబా మధురమైన బాబా, ప్రియమైన బాబా, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, పవిత్రతా సాగరుడు, ఆనంద సాగరుడు, దయా సాగరుడు, సర్వగుణ సంపన్నుడు, సర్వశక్తివంతుడు, బాబా యొక్క పూర్తి శక్తి నాపై ప్రవహిస్తూ నన్ను ఛార్జ్ చేస్తూ ఉన్నది. నాలో చెడుని, బలహీనతలని, నెగిటివిటీని అంతా సమాప్తి చేస్తున్నది. ఈ జ్వాలాముఖి స్థితి నేను, నా బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఈ జ్వాలాముఖి స్థితిలో స్థితి అయ్యాను. ఓం శాంతి.
अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वही होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ఓం శాంతి. ఈ కరోనా సమయంలో ప్రతి బాబా పిల్లలు, బ్రాహ్మణ పిల్లలు చాలా ఎక్కువ సంపాదన చేసుకుంటున్నాము. కొంతమంది ఏమంటారంటే, బేంజీ నాకు టైమే లేదు, టైం సరిపోవట్లేదు, ఎంత పురుషార్థానికి సమయమే సరిపోవట్లేదు, సో ఇంకా టైం కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే ఇంకా బాగా యోగం చేసుకోవచ్చు, లేదా ఇంకా బాగా పురుషార్థం చేసుకోవచ్చు అనేసి అంటారు. అయితే బాబా పిల్లలకి అందరికీ కూడా ఇప్పుడు యథార్థంగా చెప్పుకోవాలి అంటే, పూర్తి బాబా స్మృతి చెయ్యాలి, లేక ఎక్కువ పురుషార్థం చెయ్యాలి, నా ఆత్మని నేను ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాలనేది చాలా కోరిక ఉంది. అదేవిధంగా ప్రతి బాబా పిల్లలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి అంతేకాకుండా ప్రాక్టికల్ కూడా చాలా బాగా అనుభవాన్ని కూడా చేస్తున్నారు. ఇదంతా బాబా కూడా పై నుండి పిల్లలకి వరదాన రూపంలో వరదాత బాబా ఇస్తూ ఉంటారు. అంచేతన బాబాకి కూడా చాలా ఖుషి అయిపోతుంది. అయితే ఇంకా కొద్దిగా మనము ముందుకు వెళ్ళాలి అనే మనలో ఉంది కదా. అయితే దానికోసం ఏ ప్రయత్నం చేయాలి, ఏ పురుషార్థం చేయాలి, ఏ విధంగా మన మనసుని, మన యొక్క వాచాన్ని, మన కర్మల్ని ఎలా తిద్దుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం బాగా యోగం చేస్తూ ఉంటాము. బాబా అంటే మన ప్రేమ ఉంది, పరివారం అంటే కూడా ప్రీతి ఉంది, అన్నీ బాగానే ఉంది. అయితే ఒక్కొక్కసారి మన మనసుని మనము మన యొక్క హతోటిలోకి తీసుకొని పెట్టుకోవాలన్నా కూడా తీసుకొని లేక మన హతోటిలో లేకపోతూ ఉంటుంది.
అవునా లేదా? మన మనసులో ఏవేవో ఆలోచనలు వచ్చే సూక్ష్మంగా తెలియకుండానే వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, లేక ఏదైనా ఎవరికైనా మన బంధుమిత్రులకి ఏదైనా హెచ్చు తక్కువ జరిగినట్లయితే అప్పుడు వెంటనే ఏమనిపిస్తుంది, ఓహో ఇలా అయిందా, అవునా, నిజమేనా అని మనసులో ఏదో ఒక మంచి భావన లేకుండా అంటే ఏంటి, అల్లోల కల్లోల స్థితిలోకి వచ్చేస్తుంటాం. కానీ ఆ టైంలో కూడా నేను ప్రతి ఆత్మల పట్ల మంచి భావన పెట్టుకుని, మంచి శుభభావన పెట్టుకుని వాళ్ళకి వైబ్రేషన్ ఇవ్వాలి అని మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన మనస్సు కూడా స్థిరంగా ఉంటుంది. అదే ఆశీర్వాదం. లౌకికంలో ఉన్న వాళ్ళు అవునా అలా అయిపోయిందా ఇలా అయిపోయిందని ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ ఆ సమయంలో, ఆ క్షణంలో మనము మన యొక్క స్థితిలోకి, మన ఆత్మస్థితిలో ఉన్నట్లయితే మనకు ఆశ్చర్యం అనిపించదు. అలాంటి దృశ్యాలు చూసినా విన్నా ఆశ్చర్యం అనిపించదు. అయితే చూడండి, బాబా అవ్యక్త బాప్దాదని మనం గుర్తు చేసుకుంటాము. అవ్యక్త బాప్దాద దగ్గర కొంతమంది పిల్లలు మాట్లాడేటప్పుడు బాబా ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనేసి సమాచారం చెప్తూ ఉంటారు. అయితే బాబా ఎంత సాక్షిగా వింటుంటారంటే చిరునవ్వుతూనే ఉంటారు, చిరునవ్వుతూ ఆ విషయాన్ని వింటారు. అదే విషయాలు మన దగ్గర ఎవరైనా వచ్చి వినిపిస్తే అప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది, మన ఫేస్ ఎలా అవుతుంది? అవునా? అవ్యక్త బాప్దాదాగా ఉంటుందా? లేదు. అప్పుడు కొద్దిగా మన మనసులో ఏమనిపిస్తుంది, నిజమేనా, ఇలా అయిపోయిందా, ఇలా జరిగిందా అనేసి ఫేస్లో అది కనిపించేస్తుంది. కానీ ఈ విషయంలో కూడా మనం అటెన్షన్ పెట్టుకుంటాం. సరేనా? ఎవరు ఎలాంటి పరిస్థితి వినిపించినా కూడా నేను సాక్షిగా వినాలి. అంటే ఎదుటి వ్యక్తి కనిపించవచ్చు, ఏంటి నేను ఇంత బాధకరమైన విషయాలు చెప్తున్నా కూడా వీళ్ళు కొద్దిగా కూడా అనిపించట్లేదా అనేసి అనిపిస్తుంది. కానీ ఆంతరిక స్థితి మాత్రం అన్నది చాలా బాగా పెట్టుకోవాలి. సరేనా? ఒక్కసారి ఒక అన్నయ్య శరీరం వదిలేస్తున్నారు అనమాట. ఒక అక్కయ్య అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. అంటే బాబాయ్ ఇంట్లోనే ఉన్నారు, మధుబన్లోనే ఉన్నారు అక్కయ్య. సరే, వాళ్ళు లౌకిక రీతిలోకి వెళ్ళాల్సి పడింది. అప్పుడు అందరూ కూడా వీళ్ళు సాక్షిగానే ఉన్నారు పాపం. అయితే అందరూ కూడా, ఏమా నీకు అంత మాత్రం బాధ అనిపించట్లేదా, మీ పతియే శరీరం వదిలేసినారు అనేసి, అస్సలు నీకు ఏడుపు కూడా రాదా అనేసి ఇలా అడుగుతున్నారనమాట. అప్పుడు అందరూ కూడా ఏడుస్తుంటే అప్పుడు ఈ అక్కయ్యకి కూడా కొద్దిగా ఏడుపు వచ్చేసింది అనమాట. అందరూ కూడా ఏడుస్తుంటే ఈ అక్కయ్యకి కూడా ఆ ఫీలింగ్ వచ్చేసింది. అప్పుడు బాబా దగ్గర వచ్చారు. బాబా అడిగారట, ఏమని, ఏమా పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అనేసి. అప్పుడు బాబా అందరూ ఏడుస్తుంటే మళ్ళీ ఆ క్వశ్చన్ అడిగితే నాకు ఏడుపు వచ్చేసింది బాబా, నేను ఏడ్చేసినాను, వాళ్ళు ఏమనుకుంటారో, లేక వాళ్ళు ఏమైనా బాధపడతారా, నేను ఏడవలేకపోతే సంస్థకి ఏమైనా హెచ్చు తక్కువ పేరు వచ్చేస్తుంది కదా, అందుకోసమే నేను ఏడ్చాను బాబా అనేసి అన్నారట. అప్పుడు బాబా తెప్పించారు. ఏమని అంటే, బిడ్డ, వాళ్ళ కోసము వీళ్ళ కోసం మీరు ఏడ్చే అవసరం ఏముంది? నీవు ధైర్యంగా ఉన్నావు, ధైర్యంగానే ఉండాలి కదా. వాళ్ళ యొక్క మాటల యొక్క ప్రభావంలో వచ్చి నీవు ఏడ్చావు అంటే అప్పుడు బాబా యొక్క మాటల ప్రభావం నీ ఆత్మలలో నీవు తెచ్చుకోలేదు కదా అని బాబా చెప్పారు. అదే కదా మనం చేసేది, అవునా లేదా? ఎవరైనా ఒకవేళ ఏదైనా అంటారేమో అనేసి వాళ్ళ కోసం కొద్దిగా బాధపడతాము, లేక అవునా అని అనుకుంటాము. ఇదంతా కూడా ఏంటి అంటే వాళ్ళ యొక్క ప్రభావంలో మనం వచ్చేస్తాము. ఎందుకంటే సాకారంలో వెంటనే మనకు తెలిసేది ఏంటి? దృశ్యాలు. ఆ దృశ్యాల యొక్క ప్రభావంలో మనం వచ్చేస్తే అప్పుడు మనకు మనసుకి ఏమనిపిస్తుంది? కొద్దిగా ప్రభావంలో వచ్చేసిన తర్వాత దుఃఖం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, లేక అదే సౌండ్లో మాట్లాడుతూ ఉంటాం, అవునా? అయితే బాబా మనకి ఏం నేర్పిస్తున్నారు? పిల్లలారా, మీరు కొద్దిగా లోతుకు వెళ్ళండి, మీ యొక్క స్థితిగతిని మీరు అర్థం చేసుకోండి. నేనేం తెలిపిస్తున్నాను మీకు ఎంతో శక్తిశాలిగా నేను చేస్తున్నాను, అవునా? ఆ శక్తిశాలి స్థితిని మీరు మీ స్థితిలోకి మీరు వెళ్ళి ఇతరులకి ప్రభావితంగా చెయ్యాలి అంటారు బాబా. ఇప్పుడు డాక్టర్ ఉన్నారు అనుకోండి, డాక్టర్ దగ్గర ఎంతోమంది పేషెంట్ వచ్చి వాళ్ళు ఏడుస్తారు, బాధపడతారు, లేక వాళ్ళ యొక్క బాధల్ని చెప్పుకుంటారు, నొప్పిని చెప్పుకుంటారు. అలా అనేసి డాక్టర్ అదే ప్రభావంలో వచ్చేస్తారా? వచ్చేస్తారేంటి?
లేదు కదా. డాక్టర్ ఏం చేస్తారు? సాక్షిగా వింటారు, దానికి ఏం అవసరమైనా మందులు, ఇంజెక్షన్, ఇంకొకటి మరి ఒకటి అన్నీ దానికి కావలసినంత అందిస్తూ ఉంటారు. అదేవిధంగా ఒకవేళ డాక్టర్ పేషెంట్ అయిపోతే మన పేషెంట్ని ఎవరు చూసుకుంటారు? అలాగే మనంతా ఎవరు? ఆత్మిక డాక్టర్స్, ఆత్మిక సర్జన్స్ అన్నప్పుడు మన దగ్గర ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్ని మనం విన్నప్పుడు మన బాధతో వినకూడదు, సాక్షిగా వింటూ వాళ్ళకి ఏం కావాలో ఆనందకరమైన విషయాన్ని తెలిపించి వాళ్ళలో ఉండేటటువంటి దుఃఖాన్ని దూరం చేసేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. దాని బదులుగా మనము ఏమవుతామో ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క ప్రభావంలో వచ్చేస్తాం. అప్పుడు మన శక్తి అంటే మనలో ఉండే శక్తి పోతుంది, వాళ్ళలో మనం ఏ శక్తి కూడా నింపలేకపోతాం. అవునా లేదా? ఇది ప్రతి వారి యొక్క జీవితంలో 63 జన్మల నుండి వచ్చిన ఒక పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మనం మారాలి. ఈ ఒక్క జన్మలో నేను ఏమైనాను? శివశక్తి అయినాను. బాబా నాకు తోడుగా ఉన్నారు. నేను బాబాని తోడుగా పెట్టుకుని వాళ్ళకి ఏం చెప్పినా కూడా అది వాళ్ళకి ఏమైపోతుంది? ఒక వరదానం అయిపోతుంది. ఆ శుభ భావనలతో మనం వాళ్ళతో కలిస్తే, మాట్లాడితే, లేక వాళ్ళ యొక్క విషయాలు విన్నట్లయితే ఆ ప్రభావంలో మనం ఏం చేస్తాము? మన దగ్గర ఉండేటటువంటి ఏ ఖజానా ఉందో, శాంతి, సుఖము, దయ, ప్రేమ, సర్వశక్తులు, ఇవన్నీ కూడా అప్పుడు యూజ్ అయిపోతుంది. అవునా లేదా? బాగా చెప్తారు, పిల్లలారా ఇన్ని ఖజానాన్ని మీ దగ్గర ఇచ్చాను, దాన్ని యూజ్ చేయండి సమయానుసారంగా అంటారు. కానీ ప్రతిరోజు యూజ్ చేస్తున్నామా? అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఒక వస్తువు తెచ్చి పెడతారనుకోండి, అది ఆ వస్తువుని మీరు యూజ్ చేస్తారా లేదా? ఆ వస్తువును అలాగే పెట్టేస్తే ఏమైపోతుంది? హెచ్చుతక్కువ అయిపోతుంది, పాడైపోతుంది. దాన్ని మళ్ళీ ఏ విధంగా కూడా యూజ్ చేయడానికి అవ్వదు. అలాగే బాబా మనకి ఎన్ని శక్తులు ఇస్తున్నారు, ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా శక్తిశాలిగా చేస్తున్నారు, ఖజానాలు ఇస్తున్నారు. దాన్ని ప్రతిరోజు నేను యూజ్ చేయాలి. అది మనసానే కావచ్చు, వాచ ద్వారాయే కావచ్చు, కర్మ ద్వారాయే కావచ్చు. ఉంది కదా మన దగ్గర, అది దానం చేయొచ్చు కదా. అదే మనం దానం చేయలేదు అంటే అలా వృధా అయిపోతుంది. సరేనా? అంచేతన బాబా పిల్లలు మనమందరూ కూడా విశేషంగా ఇది గుర్తు చేసుకుంటాము. బాబా మీరు ఏం నాకు ఇచ్చారో నేను ప్రతిరోజు ఇస్తాను బాబా, ప్రతిరోజు పంచిపెడతాను బాబా. అప్పుడే కదా మనం ధనవంతులు అవుతాము, అప్పుడే కదా రాజులు అవుతాము. అవునా? ఒకవేళ మనం దానం చేయలేదు అంటే అప్పుడు ఏమవుతాము? అది అందరికీ తెలుసు, అది మనకు వద్దు. అయితే ఈ రోజు నుండి గుర్తు చేసుకుంటాము, బాబా నా మనసా శక్తి ద్వారా, నా వాచా శక్తి ద్వారా, నా కర్మశక్తి ద్వారా నేను ప్రతి వాడికి కూడా మంచి మార్గాన్ని చూపిస్తాను, మంచి విషయాన్ని మాట్లాడతాను, మంచి మనసుతో వాళ్ళతో వ్యవహారం చేస్తాను. సరేనా? ఎప్పుడు కూడా మన నోటి ద్వారా ఎటువంటి అభిమానము, అహంకారంతో ఉండేటువంటి లేక కూవచనాలు మాత్రం మాట్లాడకూడదు. అదే మనసా కొద్దిగా రావచ్చు, అది వేరే విషయం. కానీ వాచలు వచ్చేస్తే, కర్మలు వచ్చేస్తే బాబా కూడా క్షమించడానికి లేదు. వాచలో వచ్చేస్తే ఏమైపోతుంది? ఎదుట వ్యక్తికి ఎంత బాధ కలుగుతుంది మన యొక్క వాచ ద్వారా. అహంకారంతో మాట్లాడతాము, అభిమానంతో మాట్లాడతాము, నాకే అన్ని విషయాలు తెలుసు అనే దృష్టిలో మాట్లాడతాము. నేను తప్పించి ఎవరు కూడా ఇది చేయలేరు అనేటటువంటి అభిమానం, అహంకారంతో మనం మాట్లాడతామంటే ఎదుటి వ్యక్తికి చాలా బాధ కలుగుతుంది. అదే మాటలు నాతో ఎవరైనా వ్యవహారంలో మాట్లాడితే అప్పుడు నాకు ఎంత బాధ కలుగుతుంది అని తెలుసుకుంటే తప్పకుండా మన జీవితంలో మనకి మార్పు వస్తుంది. అందుకోసమే ప్రతి బాబా పిల్లలు ఎవరైనా కావచ్చు, వాచా శక్తి ఎప్పుడు కూడా వృధా చేసుకోకుండా చూసుకోవాలి. వాచా శక్తి ఎప్పుడైతే వృధా అయిపోతుందో అది మనము భక్తి మార్గంలో కూడా మనం దేవతలుగా ఉన్నప్పుడు మనం ఇతర ఆత్మలకి వరదాన స్వరూపంలో ఏమి కూడా ఇవ్వలేకపోతాము. కేవలం ఒక్క జన్మ కాదు కదా మనది ఇక్కడ ప్రాపర్టీ బాబా మనకి ప్రాప్తి చేపిస్తామనేది. 21 జన్మలే కాకుండా 84 జన్మల కొరకు మనం స్టాక్ పెట్టుకోవాలి. 84 జన్మల కొరకు అది యూజ్ అవ్వాలి. ఇప్పుడు
కొంతమందికి మనం ఏమనుకుంటాం, నిజంగా ఒక దేవత ఆమె అని అంటాం, అవునా లేదా? అన్నయ్య పట్ల అయితే అతను నిజంగా ఒక దేవత. ఎంతమంది లేదు భక్తి మార్గంలో కూడా అలాంటి వాళ్ళు. వాళ్ళ కోసం ఎంత మహిమ చేసుకుంటామో, ఎంత గాయనం చేసుకుంటామో అన్నప్పుడు నాలో ఆ శక్తి లేదేంటి, ఉంది. కానీ ఇప్పుడు ఏం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్క క్షణము కూడా చాలా మన మీద మనకి చాలా జాగ్రత్త స్థితిని పెంచుకోవాలి. ఇలాగే వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన పరచింతన, ఫలానా వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అంటే ఇంకా పాప భోజనం ఎక్కువైపోతుంది కానీ తగ్గదు. అందుచేత ప్రతి బాబా పిల్లలు మనం గుర్తుంచుకుంటాం, బాబా నా నుండి ఈరోజు ఎటువంటి వికర్మలు జరగకూడదు. మరి నేను మంచిదే చెప్పలేకపోవచ్చు, చెడు చెప్పకూడదు కదా, అవునా లేదా? ఇది గమనం పెట్టుకోవాలి. నాకు మంచి చెప్పడానికి రాకపోవచ్చు, కానీ నేను ఎవరి పట్ల కూడా చెడు చెప్పకూడదు, చెడు మాట్లాడకూడదు, పరచింతన చేయకూడదు. పరచింతన చాలా డేంజర్ అనమాట. ఆ పరచింతన చేసే వలన ఇతరుల యొక్క మనసు కూడా గాయపరుస్తాము, మా స్వయం గాయము ముందే మన దగ్గర ఉంటుంది. అందుచేతన అదొక క్యాన్సర్ రోగం, అది టీవీ రోగం, అది పరచింతన చేసేది. దీని యూజ్ ఉందా? అందులో మనకి యూజే లేదు అన్నప్పుడు ఒకవేళ ఎవరైనా ఏదైనా కొద్దిగా పొరపాటు చేయొచ్చు, మనకు కనిపిస్తూ ఉండొచ్చు, అయితే కూడా మనం ఆ టైంలో కంట్రోల్ చేయాలి. అరే నేను వాళ్ళు చేసిన పాపాన్ని నా యొక్క నోట్లో నేను ఎలా పెట్టుకుంటాను, వద్దు అనేసి అనుకోవాలి. అది చెడు కాదు. అది ఇప్పుడు ఎవరైనా చెడు తినమంటే తింటామా? లేదు కదా, తినము కదా. అన్నప్పుడు ఇలాంటి విషయాన్ని నా నోట్లో ఎందుకు, నా నోరు ఏమైపోతుంది, చెడిపోతుంది. జన్మల లెక్కాచారం వల్ల స్టార్ట్ అయిపోతుంది. కర్మ లెక్కాచారం చాలా గుహ్యమైనది. ఈ కలియుగ ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా రోగిలే, ఏదో ఒకటి రోగము ఉంది, అవునా లేదా? ఇలాంటి ఆరోగ్యము ఎందుకు తెచ్చుకుందాం మనము? కారణం ఏంటి? కొంతమందికి చెవి వినిపించదు, కొంతమందికి మాటలు రావు, ఇంకా కొంతమందికి కళ్ళు కనిపించవు. సో ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే వాళ్ళ కర్మేంద్రియాల ద్వారానే వాళ్ళ పాపం చేస్తుంటారు. అందుకోసమే అది పనిష్మెంట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు కూడా మనం పరచింతన చేస్తే, పరనిందన చేస్తే అప్పుడు మన పరిస్థితి ఏమవుతుందనేసి గుర్తించుకుంటే తప్పకుండా మనకి చాలా మంచి ఖజానా బాబా ఏమి ఇచ్చారో అదే దానం చేయాలి, అది పెన్స్ పెట్టాలి అని అనిపిస్తుంది. లేదు అంటే వ్యర్థ సమయము, వ్యర్థ మాటలు, వాళ్ళ కోసము వీళ్ళ కోసము ఏం ఉపయోగం ఉంది నాకు? వాళ్ళని ఎంత చేసి నాకేం మంచిది వచ్చేస్తుందా? లేదు. నిజమే, కొద్దిగా ఆనందం అనిపించవచ్చు ఆ టైంలో, అది తప్పదు. కొంత ఆనందం అనిపిస్తుంది, వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక ఆనందం ఆత్మకు అంటే అనిపిస్తుంది. కానీ అది నిజమైన ఆనందం కాదు, అది నిజమైన దుఃఖం. వినేవాళ్ళకి కూడా ఆనందం అనిపిస్తుంది, వినిపించే వాళ్ళకి ఆనందం అనిపిస్తుంది. ఏమి ప్రయోజనం లేదు. అందుకోసమే ఇది మనం కంట్రోల్ చేస్తాం, అప్పుడే మనం యోగం కుదురుతుంది బాబా దగ్గర. కొంతమందికి యోగమే కుదరదు అంటారు. ఎందుకు కుదరదు? కారణం ఏంటంటే ఇలాంటి సూక్ష్మమైన పాపము, స్థూలమైన పాపాలు ఇవన్నీ చేస్తుంటే మనసు బాబా దగ్గరకు వెళ్ళదు. అది అందరికీ అనుభవమే, మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా, అది ఏ క్షణమైనా సరే నేను ఒక యాత్రిక అంటే ఈ ప్రపంచంలో ఎప్పుడు బాబా పిలుస్తారో అప్పుడు వెళ్ళేసింది. కానీ నా పుణ్య ఖాతా జమ చేసుకొని నేను వెళ్ళాలి, కానీ పాప ఖాతా మాత్రము వద్దు. ఉన్న పాపాలంతా కూడా సమాప్తి చేసుకొని నేను ప్యూర్గా తయారయ్యి బాబా నీ దగ్గర వస్తాను. అలా బాబాతో మాట్లాడుకోవాలి, కానీ ఈ వ్యర్థమైన మాటలు మనకు అనవసరం. మనం వింటూ ఉంటే వేరే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వినిపిస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సింది అదేనే. అయితే ఇక్కడ ఫస్ట్ తప్పు ఎవరిదంటారు బాబా? వినేవారిది తప్పు. అర్థమైందా? వాళ్ళే కాదు ఫస్ట్ తప్పు, వినేవాళ్ళే తప్పు. ఎందుకు అంటే వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి
వినిపిస్తారు. అవునా లేదా? కొన్ని వేళలో ఈ వ్యాపారస్తులు చెప్పుకుంటూ ఉంటారు ఏంటంటే, ఇప్పుడు బెల్లం అనుకోండి, బెల్లంలో రకరకాల బెల్లం ఉన్నాయి, కానీ అందులో మంచి బెల్లం ఏది ఏది కొద్దిగా బాగా నల్లగా ఉంటుందో ఆ బెల్లం మంచిది, అది వాడండి అంటారు. కానీ ఈ ప్రజలందరూ కూడా ఏ బెల్లం ఇష్టపడతారు? కొద్దిగా తెల్లగా ఉండేది, బ్రౌన్ కలర్ ఉండేది, అది ఇష్టపడతారు. అయితే ఆరోగ్యానికి మంచి బెల్లం ఏది? ఇది కొద్దిగా నల్లగా ఉండే బెల్లం మంచిది. అయితే అప్పుడు వ్యాపారస్తులు చెప్పుకుంటారు ఏమంటే, తినే వాళ్ళందరూ కూడా ఈ బెల్లమే స్వీకారం చేస్తే తయారు చేసేవాళ్ళు ఈ బెల్లము అంటే ఈ తెల్ల బెల్లము, బ్రౌన్ కలర్ బెల్లము, అందులో ఏవేవో వేసి అలాంటివన్నీ తయారు చేయలేరు కదా. కానీ అందరూ ఇష్టపడేది ఏంటి? ఇదే ఇష్టపడతారు, ఎందుకంటే అది కొద్దిగా చూడడానికి బాగుంటుంది అనేసి. అవునా? అలాగే ఇప్పుడు మనం వినేవాళ్ళు ఉంటేనే లౌకికంలో కావచ్చు, అలౌకికంలో కావచ్చు, అప్పుడు వాళ్ళ దగ్గర వచ్చి వీళ్ళ దగ్గర వచ్చి వినిపిస్తూ ఉంటారు. వినేవాళ్ళది ఇక్కడ తప్పు అయిపోతుంది, కానీ వినిపించే వాళ్ళది సెకండ్ అనమాట. అందుకోసమే బాబా ఏమంటారు? వినేదే వద్దు. బ్రహ్మబాబా పరిచింతన విన్నారా? నింద విన్నారా? లేదు కదా. బ్రహ్మబాబాని ఫాలో చేయమంటారు శివబాబా, ఫాలో ఫాదర్ అంటారు. అది గుణం నేర్చుకోవాలి. అరే బ్రహ్మబాబా వినలేదు అంటే నేనెందుకు వింటాను? మా అమ్మాయి వినలేదంటే నేనెందుకు వింటాను? వద్దు. ఫస్ట్ అక్కడ కట్ చేయదు. ఎప్పుడైతే దాన్ని పరివర్తన చేసుకుంటామో అప్పుడే ఆత్మ పరిశుభ్రంగా తయారవుతుంది. అప్పుడు బాబా స్మృతి కూడా ఎంత ప్యూర్గా ఉంటుందంటే మీరు అసలు నమ్మలేరు, అంత ప్యూర్గా ఉంటుంది. మన ఆత్మ మనకి ఎలా అనిపిస్తుందంటే, ఎంత పరిశుభ్రమైన ఆత్మ, నేను ప్యూర్ ఆత్మ, దేవత ఆత్మ, ఒక ఫరిస్తా ఆత్మ. ఎప్పుడు కూర్చుంటే కూడా యోగంలో ఏకం బాబా యొక్క కిరణాలు నా మీద పడతా ఉంది అని అనిపిస్తుంది. అలా ఉన్నట్లయితే అనుకోండి, నేను పుణ్యాత్మ అవుతున్నాను. ఒకవేళ యోగంలో నిద్ర చేస్తూ ఉంటే, యోగంలో వికల్పాలు వస్తూ ఉంటే, లేక ఎవరితో గుర్తొస్తూ ఉంటే, అనవసరమైన విషయాలంతా మనసులో వచ్చేస్తే అప్పుడు చూసుకోవచ్చు నేనే ఆత్మ అనేసి. మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది అప్పుడు. అందుకోసమే మనకి ఏది కావాలి? అది కావాలి, ఇది కావాలి. రెండు ఉంది, రెండు ఆత్మలు మనకు. అర్థమైంది కదా? సో ఇలాంటి విషయాలు మనం గుర్తు చేసుకొని మన యోగంలో నేను బాగా పరిపక్వ స్థితి ప్రాప్తి చేసుకొని, నా ఆత్మ పరిశుభ్రమైన ఆత్మ, అందులో ఎటువంటి కల్మషాలు కూడా ఉండకూడదు, ఏ మచ్చ కూడా వద్దు బాబా. నాకు ఇన్ని రోజులు ఇన్ని జన్మలు చేసింది ఎన్నో పాపకర్మల యొక్క బరువు నా దగ్గర ఉంది, అదే తీర్చుకున్న దానికి టైం లేదు అంటే వాడి కోసం వీడి కోసం నేను ఎందుకు ఆలోచించాలి? అది గుర్తు చేసుకోవాలి, అవునా లేదా? అయితే అది ఎప్పుడైతే గుర్తు వస్తుందో అప్పుడేమవుతుంది? నా ఆత్మ బాబా దగ్గరనే ఉంటుంది, నా మనసంతా బాబా మీదనే ఉంటుంది. ప్రతి క్షణము కూడా మనసులో ఎవరు ఉంటారు? బాబా బాబా బాబా. ప్రతి శ్వాసంలో కూడా బాబా స్మృతి ఉంటుంది. అంతకన్నా ఇంకేం కావాలి మనకి? ఏం కావాలి చెప్పండి? అదే కదా కావాల్సింది. దానికోసమే కదా పురుషార్థం చేస్తూ ఉండేది, దానికోసమే బాబా పిల్లలైనాము అన్నప్పుడు అటువంటి ఒక స్థితిని మనం అందరూ కూడా ఆశ ఉంది, మనకి కోరిక ఉంది, కానీ దానికోసం ఇప్పుడు ఇది త్యాగం చేస్తే అది అక్కడ ప్రాప్తి అవుతుంది. ఒకసారి బాబా మురళిలో చెప్పారు, బ్రాహ్మణ పిల్లల్లో ఎలా పరిచింతన స్టార్ట్ అవుతుంది అనేసి. అది మీకు కూడా తెలుసు, మీరు కూడా చదివింటారు. ఫస్ట్ జ్ఞాన మాటలంతా మాట్లాడుకుంటామంట. బాబా ఇలా చెప్పారు, అలా చెప్పారు, ఇది చెప్పారు, ఎంత చక్కగా చెప్పారు అని బాబా పాయింట్ మాట్లాడుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ అలా మాట్లాడుతూ ఏ విషయం వస్తుంది? లౌకికమైన దేహదారుల యొక్క విషయాలు మన మనసుకు వచ్చేస్తుంది. ఎందుకంటే రికార్డ్ చేసుకొని ఉంటాం కదా, అది ఎప్పుడైనా బయట రావాల్సిందేనే.
అప్పుడు ఫలానా వాడు ఇట్లా ఇలాగా అలాగా బాబా చూడండి మురళి చెప్పారు కదా, అది ఎవరి కోసం అనుకున్నారు, ఫలానా అక్కయ్య కోసమే చెప్పింది బాబా, ఫలానా అన్నయ్య కోసమే చెప్పింది, మీకు అర్థమైందా ఆ రోజు మురళి బాబా ఏం చెప్పారనేసి, అది ఎవరు అనుకున్నారు, వాళ్ళ కోసమే బాబా చెప్పింది అనేసి ఇలాగా కొద్దిగా ఏం మాట్లాడుకుంటామో అలా మాటలు పెంచుకుంటూ ఉంటాం. అలా మాటలు పెంచుకుంటూ అదేమవుతుంది, ఏ స్థితికి వచ్చేస్తుంది కదా. అందుకోసమే మనకి ఇప్పుడు అలాంటివన్నీ వద్దు. మనకు కావాల్సింది ఏంటి, బాబా నా ఆత్మని నేను శుభ్రంగా చేసుకోవాలి. నన్ను శుభ్రం చేసేవాళ్ళు ఎవరు లేరు బంధువులారా. అందుకోసమే నా ఆత్మని నేనే శుద్ధంగా చేసుకోవాలి, నా మనసుని నేనే పరిపక్వగా చేసుకోవాలి, నా మనసులో ఉండేటటువంటి కల్మషాలంతా కూడా నేనే క్లీన్ చేసుకోవాలి. ఇది ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో అప్పుడు మన కర్మ పట్ల చాలా గమనం ఉంటుంది. అరే నేను ఈ కర్మ చేస్తున్నాను, ఇది ఎవరికైనా యూజ్ అవుతుందా లేక వాళ్ళకి బాధ కలుగుతుందా అని గుర్తుంచుకోవాలి. కర్మల్లో కూడా కొంతమంది దుఃఖాన్ని కలిగిస్తారు, వాచనే కాదు కర్మల్లో కూడా దుఃఖాన్ని కలిగిస్తారు. చాలా ఇది ఒక్కొక్కరిది ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెద్దది అయిపోతుంది, అర్థమైందా. సో అంచేతన ఎప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మనసులో వాచలో కర్మలో ఎవరికి కూడా బాధ పెట్టకుండా ఎంత వీలవుతుందో అంతవరకు నా ఆత్మని నేను పరిశుభ్రంగా చేసుకుంటాను బాబా, నాకు ఎవరిది సావాసం వద్దు, ఎవరి యొక్క సాంగత్యంలో నేను వచ్చి ఇలాంటి పని నేను చేయను, మీ సాంగత్యంలో ఉంటేనే నా ఆత్మను నేను పరిశుభ్రంగా చేసుకోగలుగుతాను, ఇంకా అంతకు మించి నాకు ఇంకేది వద్దు అనేసి దృఢ సంకల్పం చేసుకోండి. అదే ఈ లౌకిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి అది కర్తవ్యం తప్పదు, అన్నీ చెయ్యాలి. కానీ చేస్తూ కూడా వీటి నుండి ఈ జంజాట్ నుండి ఇప్పుడు నేను విడుదల అవ్వాలి. ఈ విడుదల కావడం కోసం మంచి సంకల్పాలు చేసుకోండి. ఒకసారి పరిస్థితి స్థితి, ఇంకొకసారి మంచి మీకోసమే మీరు మంచిగా ఆలోచించుకోండి. తర్వాత ప్రతి బ్రాహ్మణ పిల్లలే కావచ్చు, లౌకికంలో ఉన్న వాళ్ళే కావచ్చు, వాళ్ళ కోసము మంచిగా ఆలోచించి ఇందులో బిజీ అయిపోతే ఇవంతా వేస్టేజ్ ఏముందో అదంతా సమాప్తం అయిపోతుంది. అది భలే సూక్ష్మంగా రావచ్చు. మీరు ఎవరి దగ్గర ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఉండొచ్చు, కానీ ఓహో ఫలానా వాడు ఇలా చేశారు అని సూక్ష్మంగా వచ్చేసినా కూడా అప్పుడు మన ఆత్మ అశుభ్రతలో వచ్చేస్తుంది. అందుచేతన ఇదంతా గమనం పెట్టుకొని మనమందరూ కూడా మంచి పురుషార్థులు అవుతాము, బాబాకి కూడా మంచి పేరుని తీసుకొస్తాం. అచ్చా, ఓం శాంతి. प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार, प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार, उसका तो मन हो जाता है सभी हदों से पार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार, प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार।
बिखर रहा प्रकाश यहाँ, दिव्य लाल सुनहरा, बंधन मुक्त अवस्था का यहाँ हो रहा अनुभव गहरा। बिखर रहा प्रकाश यहाँ, दिव्य लाल सुनहरा, बंधन मुक्त अवस्था का यहाँ हो रहा अनुभव गहरा। समा के तेरी किरणों में मिल रहा आनंद अपार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार। है कितनी मनमोहक यहाँ तुमसे मिलन की बेला। अतीन्द्रिय सुख का सागर ये तेरा परलोक सुहेला। है कितनी मनमोहक यहाँ तुमसे मिलन की बेला। अतीन्द्रिय सुख का सागर ये तेरा परलोक सुहेला। संपूर्ण स्वरूप की अनुभूति का ये अद्भुत संसार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार। कितना भव्य और उज्ज्वल ये तेरा परम आकाश। इसी लोक में करती रूहें सर्वोत्तम एहसास। कितना भव्य और उज्ज्वल ये तेरा परम आकाश। इसी लोक में करती रूहें सर्वोत्तम एहसास। मन की आँखें करती रहती बस इसका दीदार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार।